గతించిన వారం అంతయు కంటి తన పాపలే కాచి కాపాడి ఈ దినం తన సన్నిధానంలో దేవుని నిలబెట్టినందుకు దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గత కొన్ని వారాలుగా మనం వాక్యమును ధ్యానం చేస్తున్నాము. ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనం. చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుడి వాక్యంతో మాట్లాడాలను స్తోత్రించదము. హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా. వాక్యం చాలా శ్రద్ధగా వినండి. అల్లరి చేసే పిల్లలు ఉంటే వదిలేయండి. వాళ్ళు మనం ఎత్తుకుంటేనే వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు. వాళ్ళని వదిలేస్తే వాళ్ళే సైలెంట్గా ఉంటారు. వాక్యంలో మనం చూస్తున్నాము, ఫరో ఈ మాట చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఫరో యోసేపు జీవితంలో దేవుని ఆత్మను కనుగొన్నాడు. ఎలా కనుగొన్నాడు అని మనం చూస్తున్నాం. మొదటిగా దేవుని యందలి భయభక్తులు గలవాడు. యోసేపు దేవుని యందలి భయభక్తులు గలవాడు. రెండవదిగా మనం చూసాం, పోయిన వారం ఏం చూసాము, తన ప్రవర్తన అన్నిటిలో యోసేపు చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎక్కడ కూడా తన ప్రవర్తనను పాడు చేసుకోలేదు. తన ప్రవర్తన మీద ఒకరు వేలెత్తి చూపించే అంత రీతిలో ఎప్పుడు యోసేపు జీవించలేదు. అది మాటలోనే కావచ్చు, నడవడికలోనే కావచ్చు, తలంపుల్లోనే కావచ్చు. దేవుడు కూడా యోసేపుని ఏలెత్తి చూపించినంత మంచి ప్రవర్తన యోసేపు కలిగి ఉన్నాడు. మూడవదిగా చూద్దాము, తన జీవితంలో యోసేపు 3వ అనుభవమును పొందుకున్నాడు. చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము. ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు చూచినప్పుడు చాలు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాము, యోసేపుని తండ్రి ఎంతగానో ప్రేమించాడు. యోసేపుని తండ్రి ఎంతగానో ప్రేమించాడు. ఈ విషయం బాగా తెలుసు. మూడో స్వభావము యోసేపు జీవితంలో ఏంటిదంటే, ఏ ప్రేమ అయితే తండ్రి దగ్గర నుంచి యోసేపు పొందుకున్నాడో ఆ ప్రేమకు ఏ రోజు యోసేపు వ్యతిరేకముగా జీవించలేదు. హల్లెలూయా. యోసేపులో ఉన్న మూడో స్వభావం ఏంటిదంటే, తన తండ్రి ప్రేమను తన నుంచి ఏ రోజు యోసేపు ఏం చేయలేదు, పొడగొట్టలేదు. తన తల మీద నుంచి ఆ ప్రేమను ఏ రోజు ఏం చేసుకోలేదు, పొడగొట్టుకోలేదు. తన ప్రేమను, ఏ ప్రేమ అయితే తాను పొందుకున్నాడో, ఏ ప్రేమ అయితే యోసేపు యాకోబు దగ్గర నుంచి పొందుకున్నాడో, యాకోబు వృద్ధాప్యమందు కూడా తన 11 మంది కుమారులను యాకోబు తిట్టాడు, కానీ యోసేపుని ఏ రోజు యాకోబు తిట్టలేదు. ఏ ప్రేమ అయితే యాకోబు యోసేపు మీద చూపిస్తున్నాడో ఆ ప్రేమను యోసేపు ఏం చేసుకున్నాడు, కాపాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రేమను కాపాడుకోవడంలో యోసేపు బాధ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమను కాపాడుకోవడంలో యోసేపు ఏం కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి. యోసేపు ప్రేమను కాపాడుకోవడంలో బాధ్యత మాత్రమే కాకుండా తన జీవితంలో నీతిని లేదా సత్యమును అనుసరించే వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఫరో చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగలమా. మన ఆత్మీయ జీవితంలో దేవుని ఆత్మను మనం పొందుకున్నాము, వాస్తవమే. కానీ ఆత్మ పొందుకున్న యోసేపు జీవితంలో చూస్తే మొదటిగా దేవునికి భయపడేవాడిగా కనబడుతున్నాడు. రెండవదిగా తన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకునేవాడిగా కనబడుతున్నాడు. మూడవదిగా మనం చూస్తున్న యోసేపు జీవితంలో తన మీద ఏ బాధ్యత అయితే ఉన్నదో ఆ బాధ్యతను ఏం చేసుకున్నాడు, కాపాడుకున్నాడు. ఏంటిది యోసేపు మీద ఉన్న బాధ్యత అంటే, తన తండ్రి ఏ విధముగా యోసేపునైతే ప్రేమించాడో
ఆ ప్రేమను ఏ రోజు యోసేపు ఏం చేయలేదు, పొడగొట్టుకోలేదు. తండ్రి ప్రేమను యోసేపు ఏ విధముగా పొడగొట్టుకోలేదు. అర్థం చేయడానికి ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథములో ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక తండ్రికి. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఈ పెద్ద కుమారుడిని చిన్న కుమారుడిని తండ్రి ఎంతగానో ప్రేమించాడు. పెద్ద కుమారుడు తండ్రి ప్రేమను కాపాడుకున్నాడు. చిన్న కుమారుడు తండ్రి ప్రేమకు వ్యతిరేకముగా వెళ్ళాడు. చిన్న కుమారుడు తండ్రి ప్రేమకు వ్యతిరేకముగా వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ తండ్రిని వదిలిపెట్టి వెళ్ళినట్టు వాక్యములో మనం చదువుతున్నాం. తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళినట్టు వాక్యములో మనం చదువుతున్నాం. తండ్రికి దూరముగా వెళ్ళినట్టు మనం వాక్యములో చదువుతున్నాం. ఒక కుమారుడు ప్రేమను కాపాడుకున్నాడు, ఒక కుమారుడు ప్రేమను ఏం చేసుకున్నాడు, తృణీకరించుకున్నాడు. హల్లెలూయా. అది ఉదాహరణకు నేను చెప్పాను అర్థం కాడానికి. అదే విధముగా యోసేపు జీవితంలో మనం చూసినప్పుడు యోసేపు ఎప్పుడు తన తండ్రి ప్రేమ ఏదైతే ప్రేమను తండ్రి చూపించాడో ఆ ప్రేమకు ఏ రోజు యోసేపు ఏం చేయలేదు, వ్యతిరేకముగా వెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా పరలోకమందున్న దేవుడు మనల్ని ప్రేమించుచున్నాడు. అదే ప్రేమను, ఏ ప్రేమైతే యోసేపు తన తండ్రి అయిన యాకోబు దగ్గర పొందుకున్నాడో అదే ప్రేమను ఈ సంఘానికి వస్తున్న మనము, బాప్తిసము తీసుకున్న మనము, పరలోకమందున్న దేవుని ద్వారా మనం ఆ ప్రేమను పొందుకొని ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో ఈ విధముగా రాయబడి ఉన్నది. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. నీ బాధ్యత ఏంటిదంటే ఆ ప్రేమను ఏం చేసుకోవాలి, కాపాడుకోవాలి. దేవుడు ఆత్మ ద్వారా తన ప్రేమను మన హృదయములో పెట్టి ఉన్నాడు. ఆత్మ ద్వారా దేవుడు మన మీద ప్రేమ చూపిస్తున్నాడని మనము గ్రహించుచున్నాం. ఆత్మ ద్వారా దేవుడు తన ప్రేమను మన ఎడల ప్రత్యక్షపరచుచున్నాడని మనము గ్రహించుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమకు వ్యతిరేకముగా వెళ్ళే ఆ స్థాయికి మనము దిగజారిపోకూడదు. ఏ విధముగా తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమకు వ్యతిరేకముగా వెళ్ళాడో, ఏ విధముగా యోసేపు తండ్రి ప్రేమకు అనుసారముగా జీవించాడో, మన జీవితంలో ఎవరిని పోలి మనము నడుచుకుంటున్నాం అనేది ఇక్కడ ప్రాముఖ్యం. ఇదే 5వ అధ్యాయం 8వ వచనములో కూడా మనము చదువుతున్నాం. చదవండి. మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. మనమింకను పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తన ప్రేమను దేవుడు ఏం చేయుచున్నాడంట, దేవుడు తన ప్రేమను ఏం చేయుచున్నాడు, వ్యక్తపరచుచున్నాడు. ఏ విధముగా, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే దేవుడు తన ప్రేమను ఏం చేశాడు, మన ఎడల వ్యక్తపరిచాడు. మనం పరిశుద్ధులుగా ఉండే వారిని మాత్రమే దేవుడు ప్రేమించలేదు. కేవలము కొంతమంది కొరకే ఆయన రక్తమును కార్చలేదు. కేవలము కొంతమంది కొరకే ఆయన ప్రాణమును బలియాగముగా అర్పించలేదు. భూమి మీద సృష్టింపబడిన ప్రతి వ్యక్తి కొరకు ఆయన ప్రాణమును అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది కొరకే తన యొక్క ప్రాణమును బలిగా అర్పించలేదు. వాక్యములో ఏమని చదువుతున్నాం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ఏమై ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు. అది ఆయన ప్రేమ. యాకోబు అన్న యోసేపులో ఉన్న మంచితనాన్ని చూసి యోసేపును ప్రేమించాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడంట, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని ఏం చేశాడు, ప్రేమించాడు. మనం ఇంకనూ పాపములో ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకు ఆ ప్రేమను మన ఎడలో చూపించాడు అంటే, మనలను పరిశుద్ధత పరచబడడానికి,
మనలను పరిశుద్ధత వైపు నడిపించడానికి, మనలను పవిత్రులుగా మార్చడానికి. అందుకనే నిన్నటి ఆ దినాన మనము నిన్న కనిపెట్టుకుంటంలో మనం ఒక మాట మనము చదువుకొని ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చదివి ఉన్నాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ మనల్ని ఏం చేయించున్నదంట? బ్రతికించుచున్నది. ఆయన ప్రేమ మనల్ని ఏం చేయించున్నది? బ్రతికించుచున్నది. అదే వాక్యములో మనము చదివి ఉన్నాం రోమీయులకు రాసిన పత్రికలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి ప్రేమకు మనము వ్యతిరేకముగా మనము వెళ్ళకూడదు. అట్టి ప్రేమకు వ్యతిరేకముగా మనం వెళుతున్నామంటే మనలో సరైన ఆత్మ లేదని అర్థం. మనము సరైన ఆత్మానుసారమైన జీవితమును జీవించలేమని అర్థము అక్కడ చెప్పబడుతున్నది. అందుకనే వాక్యములో మనము చదివి ఉన్నాము. ఒక మాట చదవండి. యోహాను పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఇచ్చిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవునిని ప్రేమించుతున్నామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఎందులో ప్రేమ ఉన్నది? వాక్యం ఏం సెలవిస్తున్నది? తానే ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏం కనబడుతున్నదంట? దేవుని ప్రేమ కనబడుతున్నది. యాకోబులో యోసేపు మీద ఉన్న ప్రేమ ఎలా వ్యక్తపరిచాడంట అంటే, నిలువుటంగి కుట్టి యోసేపుకి ఏం కుట్టాడు? నిలువుటంగి కుట్టినప్పుడు అందరికీ అక్కడ తెలియపరచబడుతున్నది, ఇతడు ఎంతగానో యోసేపుని ఏం చేస్తున్నాడు? ప్రేమించుచున్నాడు అని. మరి ప్రభువైన పరలోకమందున్న దేవుడు మన ఎడలో ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచుకున్నాడు అంటే, తాను మనలను ప్రేమించి తన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ఎందులో ప్రేమ ఉన్నది? ఆయన కుమారుని భూమి మీదకి పంపించి నల్లగొట్టి రక్తము కార్చి సమస్తము ప్రాణత్యాగము చేపించి తిరిగి పునరుద్ధానుడిగా చెందుటకు కృపనిచ్చి, ఇందులో ఏం కనబడుతుంది? దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉన్నదో కనబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో అట్టి ప్రేమను నీవు పొందుకోకపోతే తప్పిపోయిన కుమారుడి వల్లే మన జీవితం అయిపోతుంది. ఆ ప్రేమను మనము కాపాడుకోవాలి. ఆ ప్రేమకు అవమానకరముగా మనము జీవించకూడదు. ఆ ప్రేమకు వ్యతిరేకముగా మనము వెళ్ళకూడదు. ఆ ప్రేమకు ఏమంటాము ప్రత్యాయముగా మనము జీవించకూడదు. తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పేంటిదంటే, తండ్రి ఏ ప్రేమ అయితే కుమారుడి మీద పెట్టుకున్నాడో ఆ ప్రేమ అనుసారముగా కుమారుడు ఏం చేయలేదు? జీవించలేదు. కానీ యోసేపు దగ్గరికి వచ్చి చూసేసరికి యోసేపు ఆ జీవితమును జీవించినట్టు వాక్యములో మనము చదువుతున్నాం. 2వ వచనం చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యోసేపు 15 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుని యొద్దకు సిల్పా కుమారుని యొద్దలో ఉండెను. యోసేపు వారి చెడుతనమును కూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచువాడు. చాలు. ఇక్కడ వాక్యంలో మనము చదువుతున్నాము, యోసేపు ఎన్ని సంవత్సరాల బాలుడంట? 17 సంవత్సరాల బాలుడు. ఈ 17 సంవత్సరాల బాలుడు తండ్రి తనకు అప్పచెప్పిన బాధ్యతను ఏం చేస్తున్నాడు? సక్రమంగా చేస్తున్నాడు. మిగతా వారు ఏం చేస్తున్నారు? ఆ తండ్రి అప్పచెప్పిన బాధ్యతకు వ్యతిరేకముగా జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ప్రేమను పొందుకోవడం గొప్ప విషయము కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, పాపములో ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు, ఆయన లోకమును ప్రేమిస్తున్నాడు. కానీ ఆ ప్రేమను బాధ్యతగా కాపాడుకున్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనకు వాక్యములో కనబడుతున్నది 13వ వచనం 14వ వచనం కూడా చదవండి. చాలు. చూడండి, యోసేపును
తండ్రి ఎక్కడికి పంపిస్తున్నాడు? అన్నదమ్ముల దగ్గరికి పంపిస్తున్నాడు. నేను పై వచనాలు ఎందుకు చదివిపోయలేదంటే టైం లేదు. పైన మనం ఇందాక చదువుకున్న 2వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద ద్వేషము కలిగి ఉన్నట్టు మనకు వాక్యంలో కనబడుతుంది. యోసేపు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి తనకు కలిగిన దర్శనముల గురించి చెప్తున్నప్పుడు, తనకు కలిగిన ఆ కళల గురించి వివరిస్తున్నప్పుడు యోసేపు మీద తన అన్నదమ్ములకు ఏం కలిగింది? ద్వేషము పుట్టింది. ఇప్పుడు 13వ వచనము 13వ వచనముకు వచ్చేసరికి యోసేపును ఎవరు పిలుస్తున్నాడు? తండ్రి పిలిచి ఎక్కడికి పంపిస్తున్నాడు? అన్నదమ్ముల యొద్దకి పంపిస్తున్నాడు. హల్లెలూయా! వాక్యమును చాలా జాగ్రత్తగా వినండి, అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది. 2వ వచనము నుంచి కిందికి చదువుకుంటూ వస్తున్నప్పుడు మనకు అర్థమైన విషయం ఏమిటంటే యోసేపు మీద తన అన్నలు ఏ విధంగా ఉన్నారు? కోపముతో ఉన్నారని మనకు అర్థమవుతుంది. 13వ వచనముకు వచ్చేసరికి ఆ కోపముతో ఉన్న అన్నల దగ్గరికే యాకోబు ఎవరిని పంపిస్తున్నారు? యోసేపును పంపిస్తున్నాడు. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? ఏం చేయాలి అంటే అక్కడ యోసేపు మాత్రమే లేడు, యాకోబు కింద ఎంతో మంది దాసులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అప్పుడు యోసేపు ఏం చేయాలంటే ఇంకొకరిని పంపించమనాలి. నేను వెళ్ళను అని చెప్పి ఉండాలి. అది అక్కడికి నేను వెళ్ళలేను, అది చాలా దూరం అని చెప్పి ఉండాలి. లేదా మనసులో మాట బయట మాట కాకుండా అన్నలకు నేనంటే కోపము, నువ్వు ఇంకొకరిని ఎవరినైనా పంపించని చెప్పాలి. కానీ యోసేపు ఏమంటున్నాడు? వాక్యంలో ఏమని చదివాము? అలాగే. హల్లెలూయా! చదవండి మాట 13వ వచనం. చూడండి ఏమంటున్నాడు? మంచిది అంటున్నాడు. ఎక్కడైతే శత్రువులు ఉన్నారో అక్కడికే ఎవరు పంపిస్తున్నారు? తండ్రి పంపిస్తున్నాడు. ఒకవేళ ఇతడు గనక నేను వెళ్ళను అని చెప్పి ఉంటే అక్కడి నుంచి యోసేపు బావిలో పడేవాడు కాదు. యోసేపు అక్కడి నుంచి ఎక్కడికి పోయేవాడు కాదు. ఐగుప్తులోకి పోయేవాడు కాదు. అక్కడ రాజయ్యేవాడు కాదు. ఇక్కడ యోసేపుకు ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు యోసేపు ఒప్పుకున్నాడు? తండ్రి ప్రేమను బాధ్యతగా కాపాడుకోవడానికి ఒప్పుకున్నాడు. హల్లెలూయా! ఆ మంచి క్షేమము పట్టుకడానికి ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ యాకోబు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యోసేపుని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ యోసేపు ఎంత బాధ్యతాయుతముగా వ్యవహరిస్తున్నాడో మనకు కనబడుతున్నది. ఆ తండ్రి యొక్క ప్రేమ తన నుంచి పోకుండా ఎంత బాధ్యతగా కాపాడుకుంటున్నాడో మనకు కనబడుతున్నది. యోసేపును యాకోబు ఎంతగానో ప్రేమించాడు, వాస్తవమే. కానీ ఆ ప్రేమను ఇంత మాత్రము కూడా యోసేపు ఏం చేసుకోలేదు? పొడగొట్టుకోలేదు. ఎక్కడా కూడా పొడగొట్టుకోలేదు. మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఆచరణల ద్వారా కావచ్చు, ప్రవర్తనల ద్వారా కావచ్చు, ఎక్కడా కూడా ఎందుకు కన్నారా నాయనా అని ఎవరు కూడా యోసేపును చూసి అనలేదు. ఆ విధముగా యోసేపు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని బిడ్డలారా, అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించుచున్నాడని వాక్యములో మనము చదివి ఉన్నాం. మొదటి 6 పత్రికల్లో మనము చదివినాం. ఇక్కడ మనకు ప్రేమ కనబడుతున్నది అని మనము చదువుతున్నాం. ఆయన ఏ విధముగా మన పాపములను క్షమించాడో, ఏ విధముగా మనకు రక్తము కార్చాడో, మొదటిగా మనం ఆ రోమీయులకు రాసిన పత్రికలో చదివిన వాక్య భాగంలో ఏమని కనబడుతుంది? ఆయన ఆత్మ ద్వారా ప్రేమను మనలో పెట్టి ఉన్నాడని కనబడుతున్నది. ఇప్పుడు ఆ ప్రేమకు వ్యతిరేకముగా మనము జీవించినప్పుడు మనలో ఏమి లేనట్టు? బాధ్యత లేనట్టు. ఏం లేనట్టు? బాధ్యత లేనట్టు. ఆయన రక్తానికి మనము విలువ ఇవ్వనట్టు. ఆయన ఏ అర్పణైతే మన కొరకు అర్పించి ఉన్నాడో దానికి వ్యతిరేకముగా మనము జీవిస్తున్నాడనే అర్థము కనబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి జీవితము మనము జీవించకూడదు. అట్టి జీవితము మనలో కనబడకూడదు. అందుకనే లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనములో ఒక మాట కనబడుతుంది. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. వాక్యం అర్థమవుతుంది కదా? మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను ఏమై ఉంటాడు? నమ్మకముగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయముగా వ్యవహరించేవాడు వానికి ఎంత ఎక్కువ ఇచ్చినా ఇంకా దేని కొరకు ఏమవుతా ఉంటాడు? పాకులాడుతూ ఉంటాడు. అంటే తనలో ఏం లేదు? బాధ్యత లేదు.
దేవుడు తనకి ఇచ్చిన దాని మీద ఏం లేదు, తనకి బాధ్యత లేదు. ఆయన బాధ్యత వివరముగా జీవించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితం ఎలా కనబడుతున్నది? నీ ఆత్మీయ జీవితము దేవుని ప్రేమకు వ్యతిరేకముగా కనబడుతున్నదా? నీ ఆత్మీయ జీవితము దేవుని ప్రేమకు వ్యతిరేకముగా కనబడి ఉంటే దేవుని చేతికి మనల్ని మనము సమర్పించుకోవాలి. అపోస్తలుడైన పౌలు తన సంఘాన్ని ఒక ప్రార్థన రిక్వెస్ట్ అంటాం కదా, ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతున్నాడు, ప్రార్థన విన్నపం కోరుతున్నాడు. ఏ విన్నపమో ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. అపోస్తలుడైన పౌలు తన సంఘాన్ని ఒక ప్రార్థన ప్రార్థన విన్నపం లేదా ఒక ప్రార్థన సహాయం కోరుతున్నాడు. చదవండి 13:18 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 18వ వచనం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలో హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన విన్నపమును చూడండి. నాకు అనేక బ్రాంచ్లు కావాలి, మీరు అందరూ ప్రార్థన చేయండి అని కోరట్లేదు. నా సంఘానికి బిల్డింగ్ కావాలి, మీరు అందరు కానుకలు చేయండి అని ప్రార్థన చేయట్లేదు. ఏం ప్రార్థన చేయుచున్నాడు అపోస్తలుడైన పౌలు? ఏం ప్రార్థన కోరుచున్నాడు? యోగ్యమైన ప్రవర్తన నేను కలిగి ఉండాలని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే యోగ్యమైన ప్రవర్తనను దేవుని ఎదుట కనపరుచుకుంటామో ఆశీర్వదించువాడు పైనున్నాడు. మనలో యోగ్యమైన ప్రవర్తన లేనప్పుడు పైనుంచి ఆశీర్వాదాల కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా ఆశీర్వాదాలు రావు. అందుకనే ఇది తెలుసుకున్న అపోస్తలుడైన పౌలు తన ప్రార్థన ప్రార్థన సహాయమును కోరుతున్నారు. ఏమని కోరుతున్నాడు? మా నిమిత్తము ప్రార్థన చేయండి, మేము అన్ని విషయములోనూ యోగ్యముగా ఎలా ప్రవర్తించాలంట? యోగ్యముగా ప్రవర్తించాలని మీరు మా కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యముగా ప్రవర్తించే వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. యోగ్యముగా ప్రవర్తించే వారి మీద నుంచి ఆయన ప్రేమ ఎన్నడూ దూరము కాదు. ఆయన ఎదుట యోగ్యముగా ప్రవర్తించేవాడు. ఇంగ్లీష్లో అయితే ఒక మంచి మాట, హానెస్ట్లీ. ఇంగ్లీష్లో ఏం మాట ఉన్నదంటే హానెస్ట్లీ. వాక్యంలో మనము చదువుతున్నాము, ప్రే ఫర్ us for we trust we have a good conscience in all things willingly to live honestly. ఏమంటున్నాడు? టు లివ్ హానెస్ట్లీ. మేము మా దేవుని ఎదుట ఎలా జీవించాలనుకుంటున్నాము? నిజాయితీగా జీవించాలనుకుంటున్నాం. తెలుగులో ఏమని రాయబడి ఉన్నది? యోగ్యముగా జీవించాలని మీరు మా అందరి కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. కానీ ఇంగ్లీష్లో ఎలా ఉన్నదంటే దేవుడి ఎదుట మేము ఎలా జీవించాలి? నిజాయితీగా జీవించాలని మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన అంశం మన జీవితంలో ఉన్నదా? నీవు పొద్దులేసి ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభువా నాకు ఇది దయచేయి, అది దయచేయి, ఇది దయచేయి. అవన్నీ వస్తాయి ఎప్పుడు? లివ్ హానెస్ట్లీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట నీవు నిజాయితీగా జీవించినప్పుడు, దేవుని ఎదుట నీవు యోగ్యముగా జీవించినప్పుడు, దేవుని ఎదుట బాధ్యతగా జీవించినప్పుడు. హల్లెలూయా. మరొకసారి తప్పిపోయిన కుమారుని నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే తండ్రి ప్రేమను పొడగొట్టుకున్నాడు, తండ్రి ప్రేమకు అవమానము తెచ్చాడో, తండ్రి ప్రేమను తృణీకరించాడో, ఆ కుమారుని చేతిలో ఉన్నవన్నీ ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి. ఆస్తి పోయింది, సమాధానం పోయింది, సంతోషం పోయింది, నెమ్మది పోయింది, ఆనందం పోయింది. ఎక్కడికి పోయి కూర్చున్నాడు? పందులు కూర్చునే దగ్గరికి పోయి కూర్చున్నాడు. కారణం ఏంటిదంటే తండ్రి ప్రేమకు తాను ఏం తీసుకొని వచ్చాడు? అవమానం తీసుకొని వచ్చాడు. తండ్రి ప్రేమకు ఏం తీసుకొని వచ్చాడు? అవమానం తీసుకొని వచ్చాడు. ఎక్కడ పోయి కూర్చున్నాడు? పందులు తిరిగే స్థలంలోనికి వెళ్ళి కూర్చున్నాడు. తిరిగి ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, తిరిగి ఆ ప్రేమ యొక్క విలువను ఎప్పుడైతే తెలుసుకున్నాడో, ఆ ప్రేమ పట్ల బాధ్యత కలిగి జీవించాలని ఎప్పుడైతే గ్రహించాడో, మళ్ళీ ఎక్కడికి పోయాడు? ఉంగరం వచ్చింది. ఏమొచ్చింది? ఉంగరం వచ్చింది. ప్రశస్తమైన వస్త్రములు వచ్చాయి. జుట్టు కత్తిరింపబడింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కోల్పోయిన స్థానానికి తిరిగి దేవుడు తండ్రి అతన్ని నియమించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ హానెస్టీ దేవుడు మన దగ్గర చూస్తున్నాడు. మనం ఎంత నిజాయితీగా విన్న వాక్యం అనుసారంగా జీవిస్తున్నాం, మనం ఎంత నిజాయితీగా మన ప్రవర్తనను కాపాడుకుంటున్నాం, మనం ఎంత నిజాయితీగా మన భక్తిని కాపాడుకుంటున్నాం,
మనం ఎంత నిజాయితీగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను కాపాడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు నిజాయితీని కోల్పోతావో దేవుని ఇంట్లో ఉండే అర్హతను నీవు కోల్పోతావు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తనలో ఉన్న నిజాయితీని కోల్పోయాడో అయోగ్యతను వెంట పెట్టుకున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఒక మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి ఎదుట మనం ఏ ప్రవర్తన కలిగి ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. యోసేపు ఐగుప్తులో ఉన్నంత కాలం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. అందుకనే తగు సమయము, ఒక సమయం వచ్చింది, యోసేపును దేవుడు మహిమపరుచున్నాడు. వాక్యములో మనం అదే చదువుతున్నాం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషితురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున, అంటే దాని అర్థం ఏంటిది? దేవుడు వారిని ఒక దినమున దర్శించబోతున్నాడు. ఆ దర్శన దినమున దేవుడిని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలి కోరుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు మనల్ని చూసినప్పుడు వీళ్ళు ఎప్పుడు భక్తి పరులు, ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, ఎప్పుడు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు అనుకొని, దుర్మార్గులు అనుకొని, కానీ దేవుడు ఒకరోజు వారిని దర్శించబోతున్నాడు. ఆ దర్శన కాలమున వారు ఏం చూస్తారు? ఇన్ని రోజులు నీవు దుర్మార్గముగా కనబడ్డావు, కానీ దేవుడు వారిని దర్శించినప్పుడు నువ్వు ఎలా కనబడతావు? వారికి భక్తి పరుడుగా కనబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భక్తిని మనము కాపాడుకోకపోతే ఆ దుర్మార్గులతో పాటు మనం కూడా ఏమైపోతాము? దుర్మార్గులుగా మారిపోతాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆచారాలలో, ఆ పద్ధతులలో మనం ఎందుకు కలవమంటే, ఇప్పుడు వాళ్ళు మనల్ని దుర్మార్గులు అనుకోనియండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు దానియేలు రాజిచ్చు ద్రాక్షారసమును, అందరు జాగ్రత్తగా వినండి, రాజిచ్చు ద్రాక్షారసమును ఏమంటాము భోజనమును ఎందుకు వ్యతిరేకించాడు? ఎందుకు వ్యతిరేకించాడు? అపవిత్రపరచుకోకుండా ఉండు నిమిత్తం. దానియేలు ఏమంటాము వెజిటేరియన్ కాదు. దానియేలు మంచి నాన్ వెజిటేరియనే, మంచి ఏమంటాం మాంసాహారియే, శాకాహారి ఏం కాదు. మరి ఎందుకు ఆ మాంసమును, ఆ ద్రాక్షరసమును ఎందుకు పుచ్చుకోలేదంటే తను తాను ఏం చేసుకోవద్దు అనుకున్నాడు? అపవిత్రపరచుకోవద్దు అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు తన మీద చూపిన ప్రేమ దానియేలు బావుగా గుర్తెరిగాడు. దేవుడు నా కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు. ఆయన మన కొరకు రక్తమును కార్చి ఉన్నాడు. ఆయన మనల్ని విలువ పెట్టుకొని ఉన్నాడు. నీవు నిజముగా బాధ్యత కలిగిన విశ్వాసివే అయితే, నీవు నిజముగా బాధ్యత కలిగిన దేవుడిని వెంబడించే వాడవే అయితే నీ జీవితాన్ని ఏం చేసుకోవడానికి చోటివ్వవు? అపవిత్రపరచుకోవడానికి చోటివ్వవు. ఇక్కడ దానియేలు ఎందుకు దాన్ని వ్యతిరేకించాడు అంటే, తను తాను అపవిత్రపరచుకోవడం దానియేలుకి ఏం లేదు, ఇష్టం లేదు. అంటే దాని అర్థం ఏంటిది? దానియేలుకి ఒక ప్రత్యక్షత ఉన్నది. దేవుడు నన్ను ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. దేవుడు నన్ను ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధతను నేను ఏం చేసుకోను? అపవిత్రపరచుకోను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్షత దానియేలు కలిగి ఉన్నాడు. ఒక పాత నిబంధన భక్తుడు ఆ పరిశుద్ధ ఆత్మ లేని సమయంలో ఆ ప్రత్యక్షత కలిగి ఉంటే, దేవుని ఆత్మను పొందుకున్న నీవు, యేసు రక్తము ద్వారా కడగబడిన నీవు ఏ ప్రత్యక్షత కలిగి ఉండాలి? అందుకని వాక్యంలో మనము చదువుతున్నాము. ఇదే దానియేలు పుస్తకంలో మనం చదివాం. ఏమని? రాజు పూజించిన భోజనమును, పానమును, ద్రాక్షరసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరచకూడదని దానియేలు ఏం చేసుకున్నాడంట? ఉద్దేశించుకున్నాడు. దానియేలు ఏం చేసుకున్నాడు? దానియేలుకి దేవుడు వచ్చి ఏం చెప్పలేదు.
అందరు జాగ్రత్తగా వినాలి. దానియేలుకి దేవుడు కలలో వచ్చి ఏం చెప్పలే. ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి పోతావు, రాజు నీకు మాంసం పెడతాడు, రాజు నీకు దర్శనం ద్రాక్ష రసం పెడతాడు, నువ్వు తినకూడదు అని రాత్రి దర్శనంలో వెళ్ళి దానియేలుకి దేవుడు చెప్పాడా? లే. దానియేలుకు తెలుసు ఏది తన పరిశుద్ధతను పాడు చేస్తుందో అని. దానియేలుకు తెలుసు ఏది తన ప్రవర్తనను పాడు చేస్తుందో అని. ఒకవేళ నా ప్రవర్తన పాడైపోతే, నా పరిశుద్ధత పాడైపోతే ఎవరికి అవమానకరముగా మారుతాను? దేవుడికి అవమానకరంగా మారుతాను. ఆ ప్రత్యక్షత దానియేలు కలిగి ఉన్నాడు కనుకనే దాన్ని సున్నితముగా ఏం చేశాడు? వ్యతిరేకించాడు. అదే తన యొక్క ఉద్దేశమై ఉన్నది, అదే తన యొక్క ఆలోచన అయి ఉన్నది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డారా, మరి నీ ఉద్దేశములు ఎలా ఉన్నాయి? నీ పాపము చేయడానికి నీవు ఉద్దేశించుతున్నావా? లేదా దేవుడు నీ మీద చూపిన ప్రేమను కాపాడుకోవడానికి నీవు ఉద్దేశించుతున్నావా? అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటిదంటే, నేను నా దేవుని ఎదుట ఎలా జీవించాలి? నిజాయితీగా జీవించాలి. అమలారా నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నా దేవుని ఎదుట నేను యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలి. అందు నిమిత్తము నా కొరకు ప్రార్థన చేయండి అని సంఘాన్ని కోరుతున్నాడు. ఎందుకు ఒకవేళ నన్ను నేను అపవిత్రపరచుకుంటే దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతకు ఏం లేదు, విలువ లేదు. దేవుని రక్తానికి ఏం లేదు, విలువ లేదు. ఆయన సన్నిధానముకు వచ్చి వాక్యమును వినుచున్న ఆ వాక్యానికి ఏం లేదు, విలువ లేదు. ఆ తండ్రి ప్రేమను ఏ విధముగా కుమారుడు కోల్పోయి ఉన్నాడు, ఆ విధముగా నువ్వు కోల్పోతాను అనుకొని ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా ఏం వ్యతిరేకించాడంట? ద్రాక్షారసమునైనను, తర్వాత ఏమంటున్నాడు? భోజనమునైనను ఏం చేశాడు? వ్యతిరేకించాడు. ద్రాక్షారసము దేనికి సాదృశ్యం? ఇక్కడ చెప్పబడిన ద్రాక్షారసము అన్య ప్రేమలకు సాదృశ్యం. ఏ ప్రేమకు? అన్య ప్రేమలకు. దేవుడిని ప్రేమించడానికంటే బదులుగా మనం ఇంకా దేన్ని ప్రేమించినా అది ఏంటిది? అన్య ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన ప్రేమ ముందు ఏ ప్రేమ నిలబడదు అని మనం సాక్ష్యం చెప్తాం. ఆయన ప్రేమ ముందు ఎవరి ప్రేమ గొప్పది కాదని 2 చేతులెత్తి దేవుని సముఖంలో సాక్ష్యం చెప్తాం. కానీ ఆ ప్రేమను నీవు గుర్తెరగావా? ఆ ప్రేమ అనుసారముగా నీవు జీవిస్తున్నావా? ఆ ప్రేమ అనుసారముగా మనము బ్రతుకుతున్నామా? ఇక్కడ వాక్యములో మనము చదువుతున్నాము, ద్రాక్షారసం వాక్యం ఏమని చెప్పబడినది? పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఏం చేసుకున్నాడు? ఉద్దేశించుకున్నాడు. ఆ ద్రాక్షారసము దేనికి సాదృశ్యముగా కనబడుతుందంటే అన్య ప్రేమలకు ఏమంటాము? అన్య ప్రేమలకు సాదృశ్యముగా కనబడుతుంది. ఫేక్ లవ్, రియల్ లవ్ కాదు. ఈ లోకములో నిజమైన ప్రేమ కేవలము దేవుని యందు మాత్రమే మనకు కనబడుతుంది. మనుషులు చూపించే ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ కాదు. మనుషులు చూపించే ప్రేమలో నిజాయితీ ఎంత మాత్రం ఉండదు. మనుషులు చూపించే ప్రేమలో స్వార్థము కనబడుతుంది. మనుషులు చూపించే ప్రేమలో ఏముంటాయి? ఇంగ్లీష్లో ఉంటుంది, ఏంటిది? కండిషన్స్ ఉంటాయి. మనుషులు చూపించే ప్రేమలో ఏముంటాయి? కండిషన్స్ ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ప్రేమ అన్కండిషనల్. ఆయన ప్రేమలో ఏం లేదు, కండిషన్స్ లేవు. కేవలం వీరిని మాత్రమే నేను ఆశీర్వదిస్తాను, వీరి కొరకు మాత్రమే రక్తము కారుస్తాను అని చెప్పలేదు. పాపము చేసిన ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తము కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రేమను పట్టుకొని పోయి మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క ప్రేమను మనం ముక్కలు చేసి ఏం చేస్తాం? పంచి పెడతాం. దేవుడిచ్చిన ప్రేమను మనం ఏం చేస్తున్నాము? ముక్కలు చేసి మనం ఏం చేస్తాము? పంచి పెడతాం. ఒక ముక్క పిల్లలకి, ఒక ముక్క పనులకి, ఒక ముక్క కుటుంబ బాధ్యతలకి, ఒక ముక్క దానికి, ఒక ముక్క దీనికి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడిచ్చిన ప్రేమను మనం ఏం చేయకూడదు? విభజించకూడదు. దానియేలు యొక్క ఉద్దేశం అంతా స్పష్టంగా ఉండడానికి గల కారణం ఏంటిదంటే దానియేలు ఏమి శాకాహారి కాదు. దానియేలు కూడా మాంసం తినాలని ఆశ ఉంటుంది. దానియేలు కూడా ద్రాక్షరసం తాగాలని ఆశ ఉంటుంది. కానీ దేవుని మీద ఉన్న ప్రేమ వాటిని ఏం చేయలేదు? ముట్టనీయలేదు. హల్లెలూయా. దేవుని మీద ఉన్న ప్రేమ యోసేపును పాపము చేయకుండా ఆపింది. దేవుని మీద ఉన్న ప్రేమ కొంతమంది భక్తులు పాపములో పడకుండా ఆపింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీకు దేవుని మీద ఉన్న దేవునికి నీవు దేవుని మీద నిజముగా ప్రేమ చూపించి ఉంటే నువ్వు పాపములో పడిపో. నీవు నిజముగా దేవుని ప్రేమించేవాడవైతే బాధ్యత రహితముగా జీవిస్తావు. ఏ బాధ్యత? పరిశుద్ధతను కాపాడుకోవడం,
ప్రార్థనను కాపాడుకోవడం, విశ్వాసమును కాపాడుకోవడం, వీటిలో నీవు బాధ్యత కలిగి ఉంటావు. బాధ్యత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చదివినాం, హానెస్ట్, నిజాయితీగా జీవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాము, అబ్రహాం 75వ సంవత్సరంలో దేవుని స్వరమును విన్నాడు. అబ్రహాముకి 100వ ఏట కుమారుడు అంటే జ్యేష్ఠ పుత్రుడు కలిగాడు. ఈ 26 సంవత్సరాల తర్వాత అబ్రహాము స్వాస్థ్యమును పొందుకున్నాడు. స్వాస్థ్యమును పొందుకున్న తర్వాత అబ్రహాము దేవుని ప్రేమను అబ్రహాం మర్చిపోయాడు. 100 సంవత్సరాల తర్వాత జ్యేష్ఠ పుత్రుడు పుట్టాడని ఎత్తుకొని తిరిగాడు, ముద్దులాడాడు, ఓ అది చేశాడు, ఇది చేశాడు. పైనుంచి దేవుడు గమనిస్తున్నాడు. నేనిచ్చిన ప్రేమను ఈ అబ్రహాం ఏం చేస్తున్నాడు? కుమారునికి పంచిపెడుతున్నాడు. నాపై చూపించాల్సిన ప్రేమ ఎవరి మీద చూపిస్తున్నాడు? పిల్లల మీద చూపిస్తున్నాడు అని అబ్రహాం దేవుడు గ్రహించాడు. ఇన్ని రోజులు ఈ 26 సంవత్సరాలు అబ్రహాం రోజు దేవుడితో మాట్లాడేవాడు. అబ్రహాం రోజు దేవుడి సముఖంలో ప్రార్థించేవాడు. అబ్రహాం రోజు బలులు అర్పించేవాడు. అబ్రహాం రోజు తన జీవితాన్ని కాపాడుకునేవాడు. ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో దేవుని మీద ఉన్న ప్రేమ కాస్త ఎవరి మీదకి తిరిగింది? ఇస్సాకు మీదకి. ఇప్పుడు ప్రతి పూట ఇస్సాకుతోనే గడుపుతున్నాడు. ఓ ఎటు పోయినా ఇస్సాకుతోనే నడుస్తున్నాడు. ఇన్ని రోజులు ఎవరితో నడిచాడు? దేవుడితో నడిచాడు. ఇన్ని రోజులు ఎవరితో మాట్లాడాడు? దేవుడితో మాట్లాడాడు. ఇప్పుడు దేవునితో మాటలు లేవు. ఎవరితో మాటలు లేవు? దేవునితో మాటలు లేవు. ప్రార్థన లేదు, ఏం లేదు. పొద్దున్న లేస్తే ఎత్తుకునుడే, సాయంత్రం లేస్తే ఎత్తుకునుడే, బుజ్జగించుడే. ఇదంతా దేవుడు చూశాడు. పిలుస్తున్నాడు, అబ్రామా నీ ఏకైక కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి రా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించింది నీ ప్రేమ పంచిపెట్టడానికి కాదు, నీవు తిరిగి దేవుణ్ణి ప్రేమించడానికి. బాగా అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ప్రేమించింది నీ ప్రేమను పంచిపెట్టడానికి కాదు, నీవు తిరిగి దేవుణ్ణి ప్రేమించడానికి. కానీ ఇక్కడ అబ్రాహాము ఏం చేశాడు? పంచిపెట్టాడు. ఎవరికి? అబ్రాహాము 80వ ఏట, అబ్రాహాముకి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు హాగర్ దగ్గరికి పోయాడు. కొంచెం ప్రేమ ఎవరికి ఇచ్చాడు? హాగర్కి ఇచ్చాడు. కొంచెం ప్రేమ ఇస్మాయిల్కి ఇచ్చాడు. కొంచెం ప్రేమ శారాకి ఇచ్చాడు. చివరిగా మిగిలిన ప్రేమ ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి అబ్రాహాం దగ్గర ఏం లేదు? ప్రేమ లేదు. అందుకే ప్రార్థనలో కూర్చోవడం లేదు. ప్రేమ లేదు, అందుకే బలులు అర్పించడం లేదు. ప్రేమ లేదు, అందుకే దేవుని సన్నిధి లేదు. ప్రేమ లేదు, అందుకే పరిశుద్ధత లేదు. ప్రేమ లేదు, అందుకే వాక్యానుసారమైన జీవితం లేదు. హల్లెలూయా. అందుకనే దానియేలు దాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. నాకు అన్య ప్రేమలద్దు, నాకేమద్దు, అన్య ప్రేమలద్దు. నన్ను ఒకడు ప్రేమించాడు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, చాలు. నాకు ఏది అవసరమో ఆయన నన్ను ఏం చేస్తాడు? చూసుకుంటాడు. అందుకనే దానియేలు చాలా స్పష్టమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. వాక్యంలో మనం ఏమని చదివి ఉన్నాం? అక్కడ రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకోవద్దని దానియేలు ఏం చేశాడు? ఉద్దేశించాడు. ఆ ఉద్దేశము మనము కలిగి ఉండాలి. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, నన్ను ఒకరు ప్రేమిస్తున్నాడు, ఈ ప్రేమ చాలు. ఆయన నన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు, నడిపిస్తాడు, మహిమపరుస్తాడు. నేను చేయాల్సిన పని ఏంటిదంటే ఆ ప్రేమను నా తల మీద నుంచి నేనేం చేసుకోకూడదు? చూడగొట్టుకోకూడదు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని తృణీకరించి వెళ్ళిపోయాడు. ఏ రోజైనా ఆ తండ్రి వెతుక్కుంటూ కుమారుని దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఒకరోజు కన్నాడు, అయిపోయింది. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని తన రక్తములో కన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఆ ప్రేమను కాపాడుకుంటూ ఆయన ఇంట్లో ఉండాల్సిన బాధ్యత ఎవరిది? మనది. లేదు, నాకు అన్య ప్రేమలు బాగున్నాయి, నాకు దోస్తులు ఉన్నారు, నాకు బయట ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఉద్యోగం ఉన్నది, పనులున్నాయి, భారాలు ఉన్నాయి అని బయటికి వెళ్ళిపోయావా? దేవుడు కూడా కిటికాడ కూర్చొని చూస్తాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? ప్రేమలు ఉన్నాయని ఎత్తుక్కున్నావు కదా, వెతుక్కోపో. నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. హల్లెలూయా. అందుకనే వాక్యములో మనము చదువుతున్నాము. యెషయా 42వ అధ్యాయము 8వ వచనము చదవండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము. హల్లెలూయా.
మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావాల్సిన స్తోత్రములు ఎక్కడికి పోతున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? విగ్రహాలకు పోతున్నాయి. విగ్రహాలు అంటే ఆ విగ్రహాలు కాదు, మనం రోజు ఎత్తుకొని అలా ముద్దుగా పెంచుకునే పిల్లలే కావచ్చు, లేదు మనం ప్రేమించే ఉద్యోగమే కావచ్చు, లేదా మనం ప్రేమించే వ్యాపారాలే కావచ్చు, లేదా మనం ఇంకెక్కువగా ప్రేమించే ఏదైనా కానీ అక్కడికి ఆ స్తోత్రాలు వెళ్తున్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్తోత్రములు ఎక్కడికి వెళ్తున్నాయి? అబ్రాహాము స్తోత్రములు ఇస్సాకు పుట్టుడుతోనే అబ్రాహాము దేవుని కనపరచడం ఆపేశాడు. ఎవరిని కనపరచడం మొదలు పెట్టాడు? ఎర్రగున్నావు, తెల్లగున్నావు, ముద్దుగున్నావు, ఎవరిని కనపరచడం మొదలు పెట్టాడు? ఇస్సాకును కనపరచడం మొదలు పెట్టాడు. ఇన్ని రోజులు దేవుని కనపరిచాడు. అయ్యా అల్ఫా ఒమేగము నీవే, సర్వశక్తిమంతుడు నీవే, వృద్ధాప్యములో కూడా గర్భమును తెరుచువాడము నీవే అని గణపరిచిన నోరు ఇప్పుడు ఎవరిని కనపరచడం ప్రారంభించింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుకున్నాయి, వాటిని గణపరచాల్సిన అవసరము లేదు. అది ఇచ్చినవాడు దేవుడే, అందును బట్టి దేవుడికి మనం స్తోత్రాలు చెల్లిస్తే సరిపోతుంది. నా పిల్లలు ఇట్లా, నా ఉద్యోగం ఇట్లా, నా పనులు ఇట్లా, నా వ్యాపారాలు ఇట్లా, ఇవన్నీ ఇచ్చినవాడు ఆయనే. నీవు ఆయనను ప్రేమించకపోతే ఇవన్నిటిని ఏం చేస్తాడు? దూరం. అప్పుడు నువ్వు మళ్ళీ ఎక్కడికి వస్తావు? నిజమైన ప్రేమను ఎత్తుక్కుంటూ వస్తావు. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, నా తండ్రి నన్ను ఏం చేయడం లేదు, ప్రేమించడం లేదు, నా స్నేహితులు ప్రేమించిన దానికంటే నా తండ్రి ప్రేమ చాలా తక్కువ, బయట నాకు ప్రేమ ఉన్నది, బయట నాకు ప్రేమ ఉన్నది అన్య ప్రేమల వైపు వెళ్ళాడు. ఏం జరిగింది? ప్రేమించారు కానీ అది శాశ్వతంగా సంవత్సరమో 2 సంవత్సరాలు లేదా డబ్బులు ఉన్నంత వరకు ప్రేమించారు, అయిపోయింది. తర్వాత ఎక్కడికి పోవాల్సి వచ్చింది? పందుల పొట్టు కాడికి పోయేవాడు. అయ్యో పందుల పొట్టులో తింటున్నాడు నా స్నేహితుడు అని ఒకడన్నా వచ్చాడా? అయ్యో నేను తినేటప్పుడు తాగేటప్పుడు నా పక్కన ఉన్నవాడు పందుల పొట్టులలో ఉన్నాడని ఒకడన్నా వచ్చాడా? ఎవ్వరు రారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనుషులు స్వార్థముతో ప్రేమిస్తారు. నిజమైన ప్రేమ దేవుని యొద్ద ఉన్నది. ఆ ప్రేమను మనకు ఎప్పుడో దేవుడు చూపించి ఉన్నాడు, కానీ తిరిగి ఆ ప్రేమను మనం ఆయనకు చూపించలేకపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో మనము చదువుతున్నాము, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను. ఏమంటున్నాడు? చెందనీయ. నాకు రావాల్సిన స్తోత్రములు నీవు దేనికి ఇస్తున్నావు? పిల్లలకి ఇస్తున్నావు, ఫిజికల్ ఫిట్నెస్కి ఇస్తున్నావు. పొద్దున్నే లేచి వాకింగ్ చేయాలంటే లేస్తాం, కానీ పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలంటే చేయం. ఫిజికల్ ఫిట్నెస్కి ఇస్తాం, దానికి ఇస్తాం, దీనికి ఇస్తాం, కానీ చెందాల్సిన వాడికి మాత్రం ఇవ్వడం లేదు. చెందాల్సిన వాడు ఒకడున్నాడు. ఆయన ముందుగానే నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను ముందుగానే ఆశీర్వదించాడు, ఆయన ముందుగానే రక్తము కార్చాడు. ఆ ప్రేమకు నువ్వు విలువ లేకుండా చేసి ఆ ప్రేమను ముక్కలు ముక్కలుగా చేసి ఏం చేస్తున్నావు? పంచి పెడుతున్నావు. ఈ అబ్రాహాముకి 26 సంవత్సరాలకు కుమారుడు ఎందుకు పుట్టాడు అంటే ఒక కారణం ఉన్నది. ముందు దేవుని ప్రేమను తెలుసుకున్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఐగుప్తు మీద ప్రేమ పుట్టింది. ఎక్కడ పుట్టింది ప్రేమ? ఐగుప్తు మీద ప్రేమ పుట్టింది. కానాను కరువు వచ్చింది. కానాను కరువు వచ్చిందని ఎక్కడికి పోయాడు అబ్రాహాము? ఐగుప్తుకు పోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులైనాక ఎవరి మీద ప్రేమ పుట్టింది? దాసి అయిన హాగరు మీద ప్రేమ పుట్టింది. కొన్ని రోజులైనాక ఎవరి మీద ప్రేమ పుట్టింది? దాసికి పుట్టిన కుమారుడైన ఇస్మాయిల్ మీద ప్రేమ పుట్టింది. కానీ ఎవరి మీద ప్రేమ చూపించలేకపోతున్నాడు? ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుని కొరకైతే అన్ని వదిలేశాడో, తండ్రి ఇంటిని, స్వజనమును, ఏ దేవుని కొరకైతే వదిలేశాడో ఆ దేవుని ప్రేమను అబ్రహాము మర్చిపోయాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ కొరకు మనం అన్ని వదులుకొని వచ్చామని జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని ప్రేమ కొరకు మనం ఆచారాలను వదిలేశాం, పద్ధతులను వదిలేశాం, సాంప్రదాయాలను వదిలేశాం, బంధుమిత్రులను వదిలేశాం. కేవలం దేవుని ప్రేమ కొరకు మనం నిలబడ్డాం. ఇప్పుడు ఆ ప్రేమను మనం పొగడాల్సింది పోయి ఆ ప్రేమ ఇచ్చిన వాటిని పట్టుకుని మనం పొగిడితే ఏం లాభం? అందుకని వాక్యంలో మనం చదువుతున్నాం. ఒక మాట చదవండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం.
ఎలా నడుచుకోవాలి? దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా నడుచుకుంటాడు? మర్యాదగా నడుచుకుంటాడు. తెలుగులో మర్యాద అని రాయబడి ఉంది, ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే లెట్ us walk honestly. ఏమంటున్నాడు? లెట్ us walk honestly. నిజాయితీగా మనము నడుచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వాక్యం అయితే నీ యొద్దకు వచ్చుచున్నదో ఆ వాక్యానికి నిజాయితీగా నీవు సమర్పించుకుంటున్నావా, లేదా అన్య ప్రేమలు నిన్ను పట్టుకొని ఆ వాక్యానికి వ్యతిరేకముగా నడిపిస్తున్నాయా? బైబిల్ గ్రంథంలో సొలొమోను రాజు ఉన్నాడు. సొలొమోను రాజు దేవుని ఎంతగానో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షత సొలొమోనుకు కలిగింది. అప్పుడు అంటున్నాడు, నా కుమారుడా నీకు ఏం కావాలి అంటే, నాకు ఈ రాజ్యాన్ని నడిపించడానికి జ్ఞానము కావాలి. నీలో అయ్యో ఇంత తాపత్రయం ఉన్నది, నేను నీ మీద పెట్టిన బాధ్యతను అయ్యో ఎంతో ఏమంటావు నిజాయితీగా నువ్వు చేయాలనుకుంటున్నావు కనుక నీకు జ్ఞానం ఇస్తున్నానని దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అక్కడి వరకు బాగానే ఉంది. జ్ఞానం పొందుకున్న తర్వాత ఏం చేశాడు? ఆ పొందుకున్న జ్ఞానం అనుసారంగా సొలొమోను జీవించలేకపోయాడు. అన్య ప్రేమల వైపు వెళ్ళాడు. ఇన్ని రోజులు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మందిరానికి పరుగుతుకొని వచ్చేవాడు. సొలొమోను మందిరం కట్టినవాడు. దేవుని మీద అంత ప్రేమ చూపిన సొలొమోను ఒకానొక సమయంలో ఎటువైపు తిరిగాడు? అన్య ప్రేమల వైపు తిరిగాడు. ఐగుప్తుల స్త్రీల దగ్గర ఆ ప్రేమ దొరికింది, ఫిలిస్తీన్ల స్త్రీల దగ్గర ఆ ప్రేమ దొరికింది, అమాలేకుల స్త్రీల దగ్గర ఆ ప్రేమ దొరికింది. ఆ ప్రేమ దేవుని దగ్గర సొలొమోను కనుగొనలేకపోయాడు. కారణం ఏమిటంటే ఆయన దేవుని ఎదుట నిజాయితీగా నడుచుకోవడం సొలొమోను తన చివరి దశలో పొడగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లెట్ us walk honestly. మనం ఎలా నడుచుకోవాలంట? నిజాయితీగా నడుచుకోవాలి. నీ వాక్యానుసారంగా నడుచుకో. నీకు ఇచ్చిన నిరీక్షణ ప్రకారము నడుచుకో, నీకు ఇచ్చిన దర్శనము ప్రకారము నడుచుకో. ఇదే ఎవరి జీవితంలో కనబడుతున్నది అంటే, ఎవరి జీవితంలో కనబడుతున్నది? యోసేపు జీవితంలో కనబడుతున్నది. చివరి వచనం ఒకటి చదివి నేను ముగిస్తాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఎవరనగా ఎలా ఫలించేవారంట? హఠాత్తుగా ఆశీర్వాదాలు రావడం కాదు. ఎలా ఫలించాలి? ఓపికతో ఫలించాలి. హల్లెలూయా. మంచి నేల మీద, మంచి నేల నుండి విత్తనము ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని ఏం చేస్తారు? అవలంబిస్తారు. ఎలా అవలంబిస్తారు? నిజాయితీతో అవలంబిస్తారు. కేవలం మనుషుల ముందే కాకుండా ఎలా అవలంబిస్తారు? నిజాయితీగా. అంటే ఇన్ అండ్ అవుట్ అంటాం. లోపల బయట వాక్యమే వారికి కనబడుతుంది. బయట వాక్యం కనబడుతుంది, లోపల అంతా దుర్మార్గము కనబడుతుంది కాదు. వారు ఇన్ అండ్ అవుట్, లోపల బయట ఎలా ఉంటారు? వాక్యానుసారముగా జీవిస్తారు. వారిని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది ఏమని? వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యమును నీవు అవలంబించకపోతే నీలో ఏం రాదు? ఓపిక రాదు. వాక్యమును నీవు అవలంబించకపోతే నీలో ఏం రాదు? ఓపిక రాదు. ఏమైపోతా, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదు. యోసేపు వాక్యమును అవలంబించాడు కనుకనే ఇంచుమించు 14 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి క్షణం వాక్యమును అవలంబించేవాడు. మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, అన్ని విషయాలలో వాక్యమును అవలంబించిన వాడు. అందుకనే అంటున్నాడు ఫరో యోసేపును చూసి, ఇతని వంటి ఆత్మ గలవాడు, దేవుని ఆత్మ గలవాడిని మనము కనుగొనగలమా? హల్లెలూయా. దేవుని ఆత్మ పొందుకున్న వారు యోగ్యంగా జీవిస్తారు. వారిలో అయోగ్యత కనబడదు, వారిలో అపవిత్రత కనబడదు, వారిలో అవినీతి కనబడదు. వారు నిజాయితీగా జీవించేవారు, వారు యథార్థంగా జీవించేవారు, వారు దేవుని ఎదుటను మనుషుల ఎదుటను యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారై ఉంటారు. వారి ప్రేమ దేవుని మీద ఆనుకొని ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే వాక్యములో మనము చదువుతున్నాం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని అవలంబించి ఓపికతో ఫలించువారు. నీవు వాక్యమును అవలంబించకపోతే మనలో ఏముండదంటే ఓపిక ఉండదు.
దేవుడు ఆశీర్వదించేంత వరకు మనం దేవుని పాదాల దగ్గర ఉండం. ఏ విధంగా అబ్రాహాము కొంచెంసేపు ఆగర్ దగ్గరికి పోయాడో, కొంచెంసేపు ఇస్మాయిల్ దగ్గరికి పోయాడో, కొంచెంసేపు ఎక్కడికి పోయాడు, ఐగుప్తుకు పోయాడో, మనం కూడా ఓపిక లేదు ఏం చేస్తాం, ఇటు అటు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాం. ఆశీర్వాదాలను ఏం చేసుకుంటూ ఉంటాం అంటే ఆలస్యం చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు, దేవుడు నిన్ను దీవించడానికి పిలిచాడు. ఆలస్యము దానికి గల కారణం ఏమిటంటే మనము స్టేబుల్గా దేవుని దగ్గర నిలబడలేకపోతున్నాం. వాక్యము సెలవిచ్చిన రీతిగా వారెవరనగా యోగ్యమైన మంచి మనసు. మొదటిగా వారికి ఏముంటుందంట, యోగ్యమైన మంచి మనసు, విచ్ ఇన్ అండ్ హానెస్ట్. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉన్నదంటే విచ్ ఇన్ అండ్ హానెస్ట్. వారిలో యోగ్యము అంటే నిజాయితీ అయిన మనసు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని సముఖంలో నిజాయితీగా ప్రవర్తించాలి. నీవు దేవుని సముఖంలో యోగ్యమైన వాడిగా ప్రవర్తించాలి. అయోగ్యతకు నీ హృదయంలో ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. అన్య ప్రేమలకు నీ హృదయంలో ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. అప్పుడు చెప్తున్నాడు, వాక్యమును విని అవలంబించి ఓపికతో ఫలించెదరు. యోసేపు 14 సంవత్సరాలు చేసింది ఇదే. అందుకనే యోసేపు అంతలంతలుగా మహిమపరచబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యములో మనం చదువుతున్న 41:38లో అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఎందుకంటే అతనిలో దేవుని ఆత్మ ఉన్నది. వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చదివాం, ఆత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో ఏమై ఉన్నదంట, కుమ్మరింపబడి ఉన్నది. ఆ ప్రేమకు వ్యతిరేకముగా యోసేపు ఏ రోజు జీవించలేదు. మాటల్లో జీవించలేదు, చేష్టల్లో జీవించలేదు, ప్రవర్తనలో జీవించలేదు. ఏ రోజు కూడా అన్య ప్రేమల వైపు యోసేపు పరిగెత్తలేదు. యోసేపుకు బాగా తెలుసు, నేను విన్నాను వాక్యమును శ్రేష్టమైన యోగ్యమైన మనసుతో, ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తున్నాను, అవలంబిస్తాను. నేను చూశాను యోగ్యమైన మనసుతో దర్శనాన్ని, ఇప్పుడు నేను ఏం చేస్తాను, అవలంబిస్తాను. తగిన కాలములో దేవుడు నాకేం చేస్తాడు, ఫలమునిస్తాడు. అందరం మోకరించి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని సముఖముకు మనం వచ్చి ఉన్నాం. ఊరికే దేవుని ఆత్మగల మనుషుడు అని చెప్పబడలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు, తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. మూడోదిగా బాధ్యత కలిగి నిజాయితీ కలిగి జీవించాడు యోసేపు. ఆ బాధ్యత ఏంటిదంటే, దేవుడు నా మీద చూపించిన ప్రేమను నేను ఏ రోజు పొడగొట్టుకోను. ఆ నిజాయితీ ఎందుకోసం అంటే, దేవుడు నా కొరకు కార్చిన రక్తముకు నేను అవమానకరముగా జీవించను. యోగ్యముగాను బాధ్యతగాను నిజాయితీగాను జీవించాడు యోసేపు. ఈ మూడో అనుభవం యోసేపు జీవితంలో కనబడుతున్నది. అందుకనే అతడు ఆత్మ పొందుకున్నవాడని ఫరో గుర్తించాడు. నిన్ను ఆత్మ పొందుకున్న వాడిగా ఇతరులు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే, యోగ్యమైన జీవితము లేదేమో బహుశా. మనం కూడా ప్రేమలను, అబ్రాహాము ప్రేమలను ముక్కలు ముక్కలుగా చేసినట్టు దేవుడిచ్చిన ప్రేమను మనం ముక్కలు ముక్కలుగా చేస్తున్నామేమో. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. భూమి మీద యోగ్యమైనది ఏమీ లేదు. యోగ్యమైన వాడు ఒకడే ఉన్నాడు. ఆయన పరలోకమందు ఆశీనుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. అందుకనే వాక్యములో మనము చదువుతున్నాము, వాక్యములో మనము చదివి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమును మనము బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. యెషయా 42:8లో చెప్పబడిన రీతిగా, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రములను విగ్రహాలకు చెందనీయను. దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన స్తోత్రములు, దేవునికి రావాల్సిన ఘనత నువ్వు ఎక్కడ పెడుతున్నావు? అలా పెడితే దేవుని మందిరంలో ఉండే అర్హతను నీవు కోల్పోతావు. వాట్ ఎవర్ వి గాట్, మనం ఏది పొందుకున్నా అది దేవుని వలనే కలిగి ఉన్నదని మనం విశ్వసించుతున్నాం. మనకి ఏది దొరికినా అది దేవుని వలనే దొరికినదని మనం నమ్ముచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్తోత్రములు దేవుడు ఇచ్చిన వారిని బట్టి కాదు, ఆ దేవునికి చెందాల్సినవి. అబ్రాహాము ఆ ఘనతను ఇస్సాకుకి ఇచ్చాడు. అబ్రాహాము ఆ ఘనతను హాగరుకి
ఇస్సాకుకి ఇచ్చాడు, ఆ అబ్రహాము ఆ ఘనతను ఇస్మాయిల్కి ఇచ్చాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఆ పెట్టు పీక మీద కత్తి ఎప్పుడైతే ఇస్సాకు మీద ఆ కత్తి పడిందో దేవుడు తిరిగి అబ్రహామును పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య ప్రేమల మీద నీవు కత్తి పెట్టేవాడిగా కనబడాలి. ఇస్సాకు మీద అబ్రహాము కత్తిని చాపాడు. నాకు అన్య ప్రేమలు లేవు, నేను దేవుడిని ప్రేమించేవాడిగా ఉన్నాను అని. దేవుడి కొరకు ఏదైనా వదులుకోవాల్సి వస్తే నీవు వదులుకోవడానికి సిద్ధపడాలి. దేవుడి కొరకు ఏదైనా అర్పించాల్సి వస్తే అర్పించడానికి సిద్ధపడాలి. దేవుడి కొరకు మార్చుకోవాల్సి వస్తే మార్చుకోవడానికి సిద్ధపడాలి. అందుకనే ఇస్సాకు మీద కత్తి పెట్టడానికి అబ్రహాము ఒక నిమిషము కూడా వెనకాడలేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీవు కత్తి పెడుతున్నావా అన్య ప్రేమల మీద? అయ్యో నా పిల్లలు, అయ్యో నా ఉద్యోగము, అయ్యో నా జీవితము, నో, ఇవన్నీ దేవుని వలన నీవు పొందుకున్నవని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అనే వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన ఎదుట నీతిగా నడుచుకున్న వారిని ఆయన ఆశీర్వదిస్తాడని వాక్యంలో నడుచుకున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏది పొందుకున్నా అది దేవుని వలనే పొందుకుంటున్నావు. కానీ మహిమ మాత్రము పొందుకున్న వాటికి వస్తున్నాయి తప్ప ఇచ్చిన వానికి వెళ్ళడం లేదు. అయ్యో, ఇది ఎంతో భయంకరమైన స్థితి. దేవుడు దానిని విగ్రహారాధనతో పోల్చుతున్నాడు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న ఉదయకాల సమయంలో దేవుని సముఖముకు వచ్చి బాగా నీ జీవితాన్ని పరిశీలించుకో. యోసేపు వలె